90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు పోయి చూసొచ్చాను. నా పిల్ల షోరూంలో బొమ్మ ఉన్నట్టుంది. నా బిడ్డ నీ కాళ్ళు పట్టుకుని మధ్యలో నన్ను అంతగానో కఠినం చేయాల్సిన అవసరం ఉంది. వాచుపల్లిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న పూజిత అనే అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే సస్పీషియస్ డెత్. తను సూసైడ్ చేసుకుందని వీళ్ళకి తెలియడానికి కూడా చాలా టైం పట్టింది పేరెంట్స్కు. ముందు కాలేజీ వాళ్ళు బాత్రూంలో పడిపోయింది జారి రండి అని చెప్పి ఫోన్ చేశారంట. తెలిసిన తర్వాత వచ్చాక వాళ్ళు కాదు సూసైడ్ చేసుకుందని చెప్తున్నారంట. మరి అసలు ఏం జరిగింది, ఇది ఎందుకు అంత అనుమానాస్పద మృతిగా మిగిలిపోయిందో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప, ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప తెలియనటువంటి పరిస్థితి. మొత్తం కుటుంబం అంతా కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్ మార్చురీ దగ్గర కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ సిస్టరు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి అసలు ఏం జరిగిందో మాట్లాడదాం వాళ్ళతోటి. అమ్మ, ఏం జరిగింది? మీరు వాళ్ళ సిస్టరా? పూజితకి ఏమైంది? అసలు మీకు ఏమని కాల్ వచ్చింది? తను ఎలాంటి స్టూడెంట్, అంటే బాగా చదువుతుందా, ఎలా చెప్పండి అసలు. తను డల్లరే అండి. డల్లరే, చదవదు. మార్నింగ్ 9:30కి అట్లా కాల్ చేసి మీ పాప కింద పడ్డది, ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్ళినాం, మమతాకి తీసుకెళ్తే అక్కడ కాదని చెప్పేసి గాంధీకి తీసుకెళ్ళిర్రు, అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పిర్రు. సరే అనేసి మేము స్టార్ట్ అయినాం. మేము బయటకు వచ్చేసినాం. ఆటో ఎక్కడానికి వచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేసి ఏమన్నా సీరియసా మేడం చెప్పండి ఏమన్నా అంటే, సీరియస్ అంటే మీ పాప హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పారు మేడం. చేసుకుంది అట్టుంది. ఆమంతా కూల్ గా మాట్లాడింది, ఏం తెలియనట్టు మాట్లాడింది. చాలా అంటే చాలా కూల్ గా మాట్లాడింది. ఆమెకేం తెలిసి తెలియనట్టు మాట్లాడింది. ప్రిన్సిపల్, మా కాలేజ్ ప్రిన్సిపల్ నిరుపమారెడ్డి మాట్లాడింది. ఇట్లా హ్యాంగింగ్ చేసుకున్నట్టుంది అని చెప్పిర్రు. ఆమె ఆల్రెడీ మమతాలోనే చనిపోయింది. కానీ మాకు ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఎప్పుడు మీతో మాట్లాడింది? తను ఏమన్నా కంప్లైంట్ చేసింది అంటే కాలేజ్ వాళ్ళు చదవట్లేదని తిడుతున్నాను అట్లా ఏమైనా కంప్లైంట్లు ఏమైనా చేసిందమ్మా? నాతో ఏం మాట్లాడేది. మా ఫాదర్కి కాల్ చేసిందంట. కాల్ చేసినా కానీ ఇట్లా ఏం చెప్పలేరు, ఇట్లా చేస్తున్నారు డాడీ, ఇట్లా అన్నారు డాడీ అనేది ఏం చెప్పలే. ఎప్పుడు వస్తున్నావు నాన్న అని జస్ట్ అడిగింది అంతే. మీతో ఎప్పుడు మాట్లాడిందండి లాస్ట్? నాతోటి సండే మాట్లాడింది. ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు. మమ్మీ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు, ఫీజు కట్టలేదు అంటే నాన్నన్నాడు మాకు 1st తారీఖు జీతం పడుతుందమ్మా. అంతకుముందే నేను ఒక 1 వీక్ బ్యాక్ మా పాపకి ఏదో షార్ట్లు అవి ప్రాజెక్ట్ వర్క్ కావాలంటే పోయి ఇప్పించి వచ్చాను. ఆ రోజే ఫీజు అడిగారు. ఫీజు అడిగితే మాకు 1st తారీఖు శాలరీలు పడతాయి మేడం, 1స్ట్కి పడ్డాక ఎంతో కొంత పే చేస్తాము, అప్పటి వరకు పిల్లని ఇబ్బంది పెట్టుకున్నంటే ఓకే మేడం అన్నది. ఆ రోజు ఏం మాట్లాడలేదు. మేలకుండా ఒక స్లిప్ రాసి ఇచ్చింది, ఇంత అమౌంట్ బ్యాలెన్స్ ఉందని. సరే అని మా పాపతో కాసేపు ఉన్నాను, తనకి ఏమేమి కావాలో అన్ని ఇప్పించాను వచ్చాను. కానీ మాకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏంది అంటే, మాకు తెలియాల్సింది ఏంది అంటే, మా పాపకున్న ప్రాబ్లం చిన్నప్పటి నుంచి యూరిన్ పోస్తుంది, పక్క తడిపే అలవాటు ఉంది. తిను 2 ఇయర్స్ అక్కడే చదువుకుంది, 1st ఇయర్ 2nd ఇయర్. ఈమె 1st ఇయర్ అయిపోయి 2nd ఇయర్ అప్పుడు ఆమె 10th అయిపోయి 1st ఇయర్కి వచ్చింది. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఒక దాంట్లోనే వేసాం, 6th క్లాస్ నుంచి. వాళ్ళు విడిపోయిందల్లా ఈ సంవత్సరమే, వాళ్ళు డివైడ్ అయింది ఈ సంవత్సరమే. ఈ అమ్మాయి మా పాపకి సీట్ వచ్చిందని ఇక వేరే బీటెక్కి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నుంచి కానీ తర్వాత ఈమె రాగానే పక్కన తోటి రూమ్స్ ఉండేవి, ఆ రూమ్లో 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్ ఈ పాప మీద కంప్లైంట్ ఇచ్చారంట. అంటే టాయిలెట్ పోస్తుంది, మాకు స్మెల్ వస్తుంది, తనని వేరే రూమ్కి షిఫ్ట్ చేయండి అన్నట్టుగా కంప్లైంట్ చేసినట్టు. మాకు ఒకరోజు మా హస్బెండ్కి కాల్ చేసిందంట. కాల్ అయితే చేసిందంట. చేసి ఇట్లా శ్రీను ఇలా పాప యూరిన్ వేస్తుందని కంప్లైంట్ చేస్తున్నారు, మరి బెడ్ మారుస్తున్నామంటే సరే మేడం వేరే పక్క రూమ్లోనే అటువైపు ఎవరన్నా పిల్లలు తక్కువ ఉన్నారు అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ కాడ ఎక్కడన్నా వేయండి మేడం అని అన్నారు. ప్రతి ఒక్క కాల్ రికార్డ్ ఉంది మాది. అన్న తర్వాత సరే మా పాప కూడా ఇంతవరకు రూమ్ మార్చిన విషయం అయితే చెప్పలా.
మా పాప చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. ఆ రోజు మేడం ఫోన్ చేసినది మా వారికి చేసినది అంతేగాని మాకైతే తెలియదు. అంతకుముందు మా పాపలు ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఇలాగే మంచిగా ఎదురుగా కనపడతా ఉండేది. ఈమె ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసాను నేను. ఈమె మా పాప ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసా, అమ్మ స్వీటీ నీట్గా బట్టలు పెట్టుకోవట్లేదు రా అమ్మ ఒకసారి చూద్దాం అంటే మమ్మల్ని ఎలా చేయరు, పేరెంట్స్ని ఎలా చేయరు. ఆ రోజు బతిలాడే మేడం ఒకసారి రూమ్ సర్ది వస్తాను, పిల్లల బట్టలు అవి ఏమేమి ఉన్నాయో లగేజ్ తీసుకోవడానికి. అంటే పోయిన ఎండాకాలం అయిపోతున్నాయి కదా లగేజ్ అన్నీ ఒక్కసారి మేము తేలేమమ్మా, లగేజ్ తీసుకొని పోదురా కొన్ని అంటే ఆ రోజు నేను దాని గురించి రూమ్కి వెళ్ళి ఆ రోజు చూసాను నేను రూము. వాళ్ళు చదువుతున్న ఈ 4 ఏళ్లలో నేను కాలేజ్కి వెళ్ళింది రూమ్లోకి వెళ్ళింది ఆ రోజు. ఈ పాప లగేజ్ తేయడానికి పోయిన రోజు చూశాను. మళ్ళీ ఈ రూము మార్చింది అయితే చూడలేదు. ఆ రూమ్ అయితే మేడం 4th ఫ్లోర్లో ఒక మూలకి ఒక స్టోర్ రూమ్ లాగా ఉంది. అది దాంట్లో క్లీనింగ్ లేదు, ఒక్కతే ఉంది, ఒక బూత్ బంగ్లా ఉన్నట్టు ఉంది. రూమ్ కూడా వీడియో తీసినాం మేడం మేము. రూమ్ కూడా క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది. అది మేము అడిగాం రూమ్ ఎందుకు క్లీన్ చేయట్లేదు, ఇంత డస్ట్ గా ఒక 4-5 నెలల నుంచి వాడకపోతే పాడబడ్డ ఇల్లు మనం ఎలా ఉంటుందండి, అలా ఉంది ఆ రూమ్. ఏంటి మేడం ఇలాంటి రూమ్లో మా పాప ఎట్లుంటుంది ఏంటంటే మీకు చెప్పానన్నది మేడం. మీ పాపని అడిగా, మీ పాప మీరు మా పేరెంట్స్ ఒప్పుకున్నారని అన్నారు అని అన్న. మాకైతే తెలియదమ్మా మా పాపని అసలు ఈ రూమ్లో ఎందుకు వేసారు, అసలు అట్లా వేసారు, అసలు ఎట్టుంటుంది మా పాప ఈ రూమ్లో అంటే మాకు తెలియదు మేడం, మీ పాప ఇక్కడే ఉంటుంది, మీరు ఒప్పుకున్నారని అన్నారు, అందరికీ తెలుసు మీ పాప ఇక్కడ ఉంటుంది అన్నారు. రూమ్ క్లీనింగ్ లేదు. పాప ఇంకొకటి ఫ్యాన్కు ఊరేసుకుంది అన్నారు. అక్కడ ఊరేసుకున్న నాన్న వాళ్ళు అయితే మేము పోయేలోపు ఏం లేదు. నిజంగా మా పాప సూసైడ్ చేసుకుంటే మేము పోయిందాక ఉంచాలి కదా, తాడు అవన్నీ అలాగే ఉంచాలి కదా. చున్నీతో ఊరేసుకుంది అన్నారు. మాకు 9:30కు ఫోన్ చేసిర్రు, ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడ గాంధీకి వచ్చినాం. గాంధీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాచిపల్లి రమ్మన్నారు. బాచిపల్లి పోయినాక మళ్ళీ బాచిపల్లి ఏం చేస్తాను కాలేజ్ కాడికి పోయి నిన్న 10ంటికి నిన్న ఎప్పుడు 9:30 నుంచి సాయంత్రం 11 గంటల దాకా కూడా మా పాపను చూపించలేదండి. ఇప్పుడు పోయి చూసి వచ్చాను నా పిల్ల షోరూంలో బొమ్మ ఉన్నట్టుంది. అమ్మే ఊరేసుకుంటే ఇక్కడ దాకా ఉంటాయి ఆ ఘాట్లు. చున్నీతో వేసుకుంటే అట్లుండవు కదా, ఇలా ఉన్నాయి. ఈ నుంచి ఇక్కడ దాకా మన ఒక కడ్డీ కాల్చి వాత పెడితే ఎట్లుంటది అట్లుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసుకున్న వాళ్ళ చేతులు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. కానీ మా చెల్లిది ఒకటి పొట్ల మీద ఒకటి ప్లేన్ గా ఉంది, ఇట్లా పడుకుంది. నోరు కూడా ఏం ఓపెన్ కాలేదు, స్నానం చేసి రెడీ అయి పడుకున్నట్టుంది మా పాప. అంతే. ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలి మా పాప ఊరేసుకుందని? మాకు నమ్మకం లేదు. ఇప్పుడు ఈ బాడీని చూసినాక మాకు అస్సలుకే నమ్మకం లేదు. మా చెల్లె చేసుకుందని వాళ్ళ కాలేజ్ వాళ్ళే చేసిరని ఇప్పుడు మాకు 100% తెలుస్తుంది. వీళ్ళు చెప్పేదానికి ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉంది. మేము నిన్న పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా పాప చాలా చలాకీ పిల్లండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో చలాకీగా మాట్లాడుతుంది. క్యాంటీన్లో ఫుడ్ వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడేదంట. ఎవరో గిట్టని వాళ్ళు ఉన్న వాస్తవం చెప్తుందని, నేనైతే అబద్ధం చెప్పట్లేదు నా పిల్లల మీద ఒట్టు. ఆమె ఇట్లా చేస్తుంది మాట్లాడుతుంటే వేరే వాళ్ళకి నచ్చక ఎవరో పోయి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఎవరో కూడా మాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తే పాపను ఒకసారి తిట్టినట్టు. నిన్న ఆ పిల్లల్ని మేము ఎంక్వైరీ చేస్తే ఆ పిల్లలు చెప్పటం 6గురిని పిలిచి 6గురిని ఎంక్వైరీ చేస్తే అదే మాకు అర్థం కాలేదు. మాట్లాడితే తప్పేంటి, సరే తిట్టిన కానించి వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళ కాడికి పోవటం కానీ అలాంటివి ఏం చేయలేదంటే ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లలే చెప్తున్నారు అది ఎప్పుడు స్టార్టింగ్ లో మా పాప వెళ్ళిపోయినాక మళ్ళీ కాలేజ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు జరిగితే అప్పుడు తిట్టిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చెప్తుంటాం, అడుగుతుంటాం మా పాప నుంచి చదువుకుంటుందాం మేడం, ఏదన్నా చెప్పిన మాట విన్నప్పుడు మాకు చెప్పండి కొంచెం గదవండి అని మేము కూడా చెప్తుంటాం కదా. మేము సరే అట్లనే గదివిందేమో అనుకున్నాం ఫస్ట్ మేము. తర్వాత మాకు ఆ గదివింది కూడా చెప్పలేదు మా పాప, మేడం ఇలా తిట్టిందమ్మా వాళ్ళతో మాట్లాడుతుంటాను. సరే అది కూడా చెప్పలేదు. మొబైల్స్ ఉండవు వాళ్ళకి ఒక కాల్ కార్డు ఉంటుంది. ఆ కార్డు వాళ్ళు స్నాక్స్కి దిగినప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఇంకా వీక్లీ 1 టైం మనం సండే అయితే పక్కా చేస్తుంది. సండే మేమిద్దరం ఇంట్లో ఉంటాం కాబట్టి సండే నాతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. నేను ఆఫీస్లో ఉంటే నాకు ఫోన్ ఉండదు, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది. అది నేను మళ్ళీ ఈ ఎవరో పోయి చెప్పిరంట మేడం, ఆ ఎవరో కూడా మాకు తెలియదు, ఆ ఎవరో తెలియాలి. ఆ ఎవరో పోయి మా పాప వద్దంటున్నా కూడా మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడుతుంది మేడం అని. ఆ మాట్లాడిన వాళ్ళని కూడా వేరే క్యాంపస్ కి షిఫ్ట్ చేసిరంట కూడా. తెలియదు. తర్వాత మీ నాన్నకు చెప్తాను,
మీ వాళ్ళకి చెప్తానంటే నా కూతురు అంత తప్పేం చేసింది, నా కూతురు కాళ్ళు పట్టుకొని బతిలాడిందంట. నాకు ఇప్పుడు తెలుస్తుంది అమ్మో ఎన్నో కాళ్ళు పట్టుకొని బతిలాడి మా నాన్నకి చెప్తున్నాడు. మా నాన్నతో మా నాన్న ఫేస్ చేయలేను, మా నాన్నకి ఏం చెప్పొద్దు మేడం అని అన్నదంట. మరి అంత తప్పు చేసింది నీ కూతురు ఇట్లా తప్పు చేసిందని మాకు చెప్పొచ్చు కదా, ఏదన్నా ప్రూఫ్ ఉంటుంది కదా, ఏదన్నా చూపించచ్చు కదా. నా బిడ్డ నీ కాళ్ళు పట్టుకుని బతిలాడి నన్ను అంతగానో కఠినం చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా నా బిడ్డ పోయింది, తీసుకురావే దొంగ ముండ, తీసుకురావే ఇవాళ నా బిడ్డను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.